పేరెంట్స్, 10వ తరగతి తెలుగు ప్రథమ భాష 3 లెసన్స్ మనము గద్య భాగం చెప్పుకున్నామమ్మా. ఇక్కడ చూడండి, బాలకాండం అంటే ఉపవాచకం. మన ఇతిహాసాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. దాంట్లో రామాయణం, మహాభారత, భగవద్గీత ఏమంటారమ్మా? ఇతిహాసాలని అంటాము. అయితే ఇక్కడ 5 కాండాలు ఉన్నాయి మనకి. బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, యుద్ధకాండం. మన ఉపవాచకంలో మొత్తం రామాయణం గురించి వివరించబడి ఉంది. ఓకే, ఫస్ట్ కాండం పేరు బాలకాండం. సరే, వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. వాల్మీకి ఫస్ట్ ఏంటమ్మా? రామాయణాన్ని వాల్మీకి రచించడం జరిగింది. చూడండి, రామాయణాన్ని ఎందుకు చదవాలంటే, అసలు రామాయణము మహాభారతాలు ఎందుకు చదవాలి అంటే వినండి ఎందుకు చదవాలి. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. గొప్ప అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి, మంచి చెడులు అంటే ఖచ్చితంగా రామాయణాన్ని చదవాలి. గొప్ప కావ్యం, మహా అంటే మొత్తం భారతదేశంలో గొప్ప కావ్యం ఏదైనా అంటే రామాయణం అని అర్థం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెల్లని కథ. అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ప్రజల యొక్క బంధం, అనురాగం ఇవన్నీ ఉన్నాయంటే రామాయణంలోనే. అందుకని మనుషుల మధ్య అనుబంధాలు, అనురాగాలు, ప్రేమ, ఆప్యాయతలు ఉండాలి అంటే, సమాజంలో మంచి మనిషిగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా రామాయణాన్ని చదవాలి. అమ్మ నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహబలం, ధర్మబలం, వినయంతో ఒదగటం, వివేకంతో ఎదగటం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పాఠశాలన్నింటినూ పట్టి చూపిస్తుంది రామాయణం. చూసారమ్మా, అమ్మ నాన్నల అనురాగం, తల్లిదండ్రులకి ఈ పిల్లలపై ఎటువంటి ప్రేమ అనురాగం ఉంటుందో రామాయణంలో ఉంటుంది. ఎందుకు? రాముడు అంటే ఎంత ప్రేమ దశరథ మహారాజుకి. చూసారా, చివరికి ప్రాణాన్ని రాముడు అడుగులకు వెళ్ళారు కాబట్టి ప్రాణాన్నే వదిలేసే అంత ప్రేమ ఉంది అని రామాయణంలో చెప్పబడింది. అట్లనే పుత్రుల అభిమానం అంటే పుత్రుల మీద అభిమానం కూడా అలానే ఉంది. ఎవరికి? దశరథ మహారాజుకి. ఓకే, అన్నదమ్ముల అనుబంధం, ఎగ్జాంపుల్ ఏందమ్మా? లక్ష్మణుడు. చూసారా, అతని యొక్క జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అన్న కోసం అడవులకు వెళ్ళారు. అన్న మాట ప్రకారం అన్న వదిన అంటే తల్లిదండ్రులతో సమానాన్ని అన్న చెప్పినటువంటి మాటకి జవదాదని అటువంటి తమ్ముడు అంటే అన్నదమ్ముల ప్రేమ. మళ్ళీ అక్కడ భరతుడు కూడా ఎలా మరి వాస్తవంగా రాజ్యాన్ని పరిపాలించే హక్కు భరతుడికి ఇచ్చాడు. మన భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందమ్మా? భరతుడికి రాజ్యాన్ని ఫస్ట్ ఏలాడు కాబట్టి భారతదేశం అనే పేరు రావడం జరిగింది. భరతుడు కూడా నేను ఏలను, నేను రాజ్యాన్ని పరిపాలించను అన్న దగ్గరికి వెళ్ళి, తల్లిని తిట్టి అన్న దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉంటేనే ఆ రాజ్యపాలన, నువ్వే స్వయంగా నువ్వు వచ్చిన దాకా నేను ఆ రాజ్యాన్ని స్వీకరించను అంటే అన్న ఉపదేశం చేశాడు. ఏంటి అంటే, నేను ఖచ్చితంగా నీకు ఏదైతే తండ్రి కానీ తల్లి కానీ చెప్పారో ఆ మాటను జవదాటకుండా నీ యొక్క రాజ్యాన్ని నువ్వు పరిపాలించు నాయన అని తమ్ముడిని అంటేనే తమ్ముడు అప్పుడు రాముని యొక్క పాదాలను తీసుకువెళ్ళి అక్కడ పరిపాలన జరిగిందే కానీ భరతుడు స్వయంగా పరిపాలించలేదు. అంటే ఇక్కడ అన్నదమ్ముల అనుబంధం ఎంత ఉన్నతమైందో తెలియజేస్తున్నారు. ఓకే, అందుకే మనం రామాయణాన్ని చదవాలి. భార్యాభర్తల సంబంధం చూడండి, భార్యాభర్తల సంబంధం ఎప్పుడూ కూడా ప్రేమతోనూ, అనురాగంతోనూ, ఆప్యాయతతోనూ మరి వర్ధిల్లాలే తప్పితే తగాదలతోనూ, గొడవలతోనూ ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కుటుంబంలో ఉండకూడదు అని అర్థం. ఓకే, గురు భక్తి, శిష్యానురక్తి, స్నేహ ఫలం అంటే చూడండి అమ్మా, స్నేహితుల మధ్య ఎప్పుడు తీయటి అనుబంధం ఉండాలి కానీ ఎటువంటి ద్వేషాలు, అనురాగాలు, ఆపోజిట్ ఏది ఉన్నాయో అటువంటివి ఉండకూడదు.
నీ గురువు నువ్వు గౌరవించకపోతే ఇతరులు ఎప్పుడూ కూడా గౌరవించలేదు. కాబట్టి ఎప్పుడు శిష్యుడు గురువుని గౌరవిస్తూనే ఉండాలి. ధర్మ బలం ఎప్పుడు కూడా మన బలం ఏంటో తెలుసా? ధర్మం ఎప్పుడు తప్పకూడదు. న్యాయాన్ని పలకాలి, నిజాయితీతో ఉండాలి. మనం అన్న మాట ఎప్పటికీ అది నిజంగానే ఉండాలి. 100 100 మనం మాట్లాడే మాట అందరికీ కూడా చక్కగా ఉండాలి తప్పితే ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అటువంటి ధర్మాన్ని, న్యాయాన్ని మనిషి నమ్మాలి అని రామాయణం చెబుతుంది. వినయంతో ఒదగటం, పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వటం, చిన్న పిల్లలకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చటం ఎప్పటి మనిషికి ఉన్నటువంటి ఆలోచన. వినయంతో ప్రతి ఒక్కరు పెద్దలు, మన ఇంటి పక్కన కానీ, మన వాళ్ళు కానీ, మన తాతలు కానీ, మన తల్లిదండ్రులు కానివ్వండి, మన గురువులు కానివ్వండి, మనకన్నా పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు వాళ్ళ ఎందుకు వినయంతోనే ఉండాలి. ఓకే, ఆ విధమైనటువంటి వినయాన్ని ఇక్కడ రామాయణంలో చెప్పబడింది. ఇప్పుడు రాముడు ఎప్పుడూ కూడా తండ్రి మాటకి జవదాటలేదు. ఎప్పుడు వినయ విధేయతలతోనే ప్రవర్తించడం జరిగింది. ఓకే, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఎప్పుడూ కూడా ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రకృతిలో జరిగే ప్రతి విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఓకే, ఇలా జీవిత పాఠాలన్నింటినీ పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పరాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది. చూసారన్నా, ఇది రామాయణం ఎందుకు చదవాలి అంటే ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగాలో నేర్పుతుంది. అంటే రామాయణంలో ఉన్నటువంటి కథ మనం పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఎవరి మధ్య ఎటువంటి బంధాలు ఉన్నాయి, మరి ప్రజల్ని ఏ విధంగా రాముడు పరిపాలించాడు, అయోధ్య అనేటువంటి పరిపాలన ఎలా జరిగింది, ఎటువంటి ఆప్యాయతలతో కూడుకుంది, మనం కూడా ఫ్యూచర్లో ఎలా ఉండగలుగుతాం, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉండాలి, మనం చేస్తున్నటువంటి వర్క్ కూడా మనం ఎలా పంచుకోవాలి ఇతరుల ఏందోని ప్రతి విషయాన్ని రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. అట్లనే మరి చిన్న పాత్రల ద్వారా సమృద్ధ సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహ వాం ధర్మ సత్య ధర్మ పరక్రమం అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. ఏంటి? రాముని యొక్క విగ్రహాన్ని చూస్తే ధర్మమే, సత్యమే, వజైద్య అన్నటువంటి పరక్రమం గలవాడు, శక్తియుక్తులు కలిగినటువంటి వాడు అని అర్థం. ఓకే, ఎవరి నోటి నుంచి? మారీచుడు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాల్సినటువంటి గ్రంథం రామాయణం. ఎందుకు చదవాలి అంటే ఖచ్చితంగా మన అడుగులు సరైనటువంటి మార్గంలో పడాలి అంటే ఖచ్చితంగా రామాయణాన్ని చదవాలి. మంచి మార్గంలో నడవాలి అంటే మన యొక్క నడవడిక ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా రామాయణాన్ని చదవాలి. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించినప్పుడే రామాయణం చదవడం వల్ల మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం. రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భవిష్యత్తు. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. రామాయణం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మనం ఎప్పుడూ కూడా మనతో పాటు ఉన్నటువంటి వారికి ఎటువంటి బాధలు ఉండవు. ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం. ప్రపంచంలోనే సాహిత్యం ఆది కావ్యం అంటే ఆది, మొదట ఆది కావ్యం మీద ఆది కావ్యము రామాయణం. ఆది కావ్యం ఏంటి? రామాయణం. ఓకే, ఆది కావ్యము రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కావ్య కీర్తి పొందాడు. రామాయణాన్ని ఎవరు రచించారమ్మా? వాల్మీకి రచించాడు. ఆది కవి మొదటి కవి ఎవరమ్మా? వాల్మీకి. రామాయణం పౌరస్త్య వద, సీతహచ యాచరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 కాండాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. చూడండి అమ్మా, వీటికి 3 రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి రామాయణం, చూడండి 3 పేర్లు, 3 పేర్లు
రామాయణం రామాయణం 2 పౌరస్త గ్రంథం పౌరస్త వేద. ఓకే ఓకే. నెక్స్ట్ సీతాయ చరితం సీతాయ చరితం ఓకే. ఈ 3 పేర్లు రామాయణానికి ఉన్నాయి. మరి దీనిలో 6 కాండాలు ఉన్నాయి, 24,000 శ్లోకాలు ఉన్నాయి. చూడండి అమ్మ, ఎన్ని కాండాలు ఉన్నాయి? 6 కాండాలు ఉన్నాయి. 6 కాండాలు ఉన్నాయి. ఇంకా ఏంటమ్మా 6 కాండాలు ఉన్నాయి, మరి 4,000 శ్లోకాలు ఉన్నాయి. ఏంటమ్మా 4,000 శ్లోకాలు 4,000 శ్లోకాలు. ఓకే, పాటలు. మరి సంస్కృత భాషలో సాగిన రచన ఇది. ఏ భాషలో ఫస్ట్ రచించడం జరిగిందమ్మా? వాల్మీకి సంస్కృతం. ఏ భాష? సంస్కృతం భాషలో ఫస్ట్ రచించడం జరిగింది. వాల్మీకి సంస్కృతం భాషలో రచించడము జరిగింది. మరి ఆ తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవి నిజం అన్నంతంగా ప్రచారం పొందాయి. కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. ఏంటమ్మా? సమున్నతమైనటువంటి సమాజం, అందరూ కలిసికట్టుగా జీవించాలి, అనురాగాలతో ప్రేమతో. మరి ఈ అన్నదమ్ముల అనుబంధము పర్ఫెక్ట్. మరి భార్యాభర్తల మధ్య, మరి తల్లిదండ్రుల మధ్య, మరి పిల్లల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రేమతో అనురాగంతో ఇష్టంతో ఈ భారతదేశం వర్ధిల్లాలంటూ రామరాజ్యంగా వర్ధిల్లాలని మన యొక్క భారతదేశానికి పేరు భారతదేశం ఎందుకు ఎలా వచ్చిందంటే రామాయణంలో కైకేయిగా దశరథ మహారాజు యొక్క కుమారుడు భరతుడు, ఆ భరతుడు రాజ్యాన్ని పరిపాలించాలని భారతదేశాన్ని పేరు రావడం జరిగింది. ఫస్ట్ బాలకాండం. కాండాల్లో ఏంటమ్మా? భాగం, విభాగాలు. కాండం అంటే ఏంటమ్మా? భాగం, విభాగాలుగా చేయడం జరిగింది. 6 విభాగాలుగా. ఒకటి బాలకాండం. ఈరోజు బాలకాండం నుంచి. బాల అంటే ఏంటమ్మా? చిన్నగా ఉన్నటువంటి బాలుడు, చిన్న పిల్లలు. ఓకే. శ్రీమన్నారాయణ నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. శ్రీమన్నారాయణ నిరంతరం స్మరించడం, జ్ఞాపకం చేసుకోవటం, గుర్తు తెచ్చుకోవటం. స్మరించడం అంటే ఏంటమ్మా? గుర్తు తెచ్చుకోవటం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవటం, జ్ఞాపకం, గుర్తు తెచ్చుకుంటా, జ్ఞాపకం, జ్ఞప్తికి తెచ్చుకోవట, జ్ఞాపకం చేసుకుంటా. ఓకే. స్మరించడం అంటే ఒకసారి అనుకోవడం. ఓకే. ఎవరు? నారద మహర్షి. ఎవరమ్మా? నారద మహర్షి. నారద మహర్షి అనుకున్నాడు అన్నమాట. రామాయణం ప్రతిరోజు శ్రీమన్నారాయణ నామం తలుసుకుంటూ ఉండేవాడట. మునిశ్రేష్ఠుడైన ముని ఎవరు? వాల్మీకి అక్కడికి వచ్చాడు. నారదుడు తపస్వి, బాగా తపస్సు చేస్తూ ఉండేటువంటి వాడు. వాక్చాతుర్యంలో శ్రేష్ఠుడు. వాక్చాతుర్యం ఆపకుండా వచ్చినటువంటి సందర్భాన్ని పర్ఫెక్ట్గా మాట్లాడేవారు వాక్చాతుర్యం గలవారు అని అర్థం. ఓకే. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాస అంటే ఏంటమ్మా? తెలుసుకోవాలనే కోరిక. ఏం కోరిక?
వారిని అడిగాడు. ఏమని? ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులను మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. చూసారా? ఎవరిని ప్రశ్నించారమ్మా? నారద మహర్షి వాల్మీకిని ప్రశ్నించాడు. నాయన వాల్మీకి, ఓ మహర్షి మునివర్య, మంచి గుణాలు కలిగినటువంటి వాడు, ఎలాంటి ఆపదలు వచ్చినా తట్టుకునేటువంటి వాడు, ధర్మాన్ని కలిగేవాడు, మరి ఆశ్రయించినటువంటి వారిని ఆశ్రయించడం అంటే తెలుసు కదమ్మా, నన్ను కాపాడమని రావడం అన్నమాట. అటువంటి వారిని, లేదా నాకు ఇది కావాలి అని అడిగేటువంటి వారిని, ఆశ్రయించేటువంటి వారిని ఆదుకునేటువంటి మనస్తత్వం ఉన్నవారు అని అర్థం. అయితే ఆశ్రయించినటువంటి వారికి ఎప్పుడూ కూడా ఆదరించేటువంటి మనస్తత్వం ఉన్నవాడు, మాట తప్పని వాడు, మాట మీద నిలబడేటువంటి వాడై లోకంలో సకల ప్రాణులకు మేలు చేసేవాడు. సకల ప్రాణం ఏంటి? పశుపక్షాదులకి, మనుషులకి, జంతువులకి, అన్నిటికీ ఒకే న్యాయాన్ని, ఒకే మేలు, మంచిని చేసేటువంటి వాడు. మరి వీరుడు, ధీరుడు, ఎటువంటి కష్టాలు వచ్చినా ఇతర దేశస్తులు వచ్చి వారిపై యుద్ధం చేసిన సిద్ధాంగా ఉండేటువంటి వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు. అంటే ఇతర రాజులు ఎంత సంపాదించారు, మనం ఇంతే ఉంది, మరి మన రాజ్యాన్ని మనం పెంపొందించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని కాకుండా అసూయ అనేది కోపం, ఇతరుల మీద ఈర్ష్య, ద్వేషాలు లేకుండా ఉండేటువంటి వాడు, అందం ఉన్నవాడు. మళ్ళీ ఎలా ఉండాలి? అందంగా, బ్యూటిఫుల్గా ఉండాలి, ఆదుకునేవాడు. ఇలాంటి శుభ లక్షణాలు, అంటే శుభం అంటే మంచి మంచి లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని ఎవరు అడుగుతున్నారు? నారద మహర్షి మునేంద్రుడైనటువంటి వాల్మీకిని అడుగుతున్నాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు అంటే ఇక్కడ నారద మహర్షిని వాల్మీకి అడుగుతున్నాడు అనమాట. నారదుడిని వాల్మీకిని అడగటం కాదు, వాల్మీకినే నారద మహర్షిని అడుగుతున్నాడు. ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన వారు ఉన్నారా? ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు, కానీ నీవు తెలిసిన విశిష్ట గుణాలను ప్రతిపాదించిన వాడు శ్రీరాముడిని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. విషయమంతా చెప్పాడు. విషయాన్ని రామగాథనంతా వినిపించాడు. ఎవరికి? వాల్మీకిని. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి, నారదుడు ఎక్కడ ఉంటాడమ్మా? బ్రహ్మలోకంలో ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎవరికి అప్పగించి? వాల్మీకిని. ఎవరి గురించి? రామాయణాన్ని, కథనంతా కూడా. గాథ అంటే కథ. ఓకే, రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. మనసు, హృదయం. మనసు అంటే ఏంటమ్మా? హృదయం. హృదయంలో ఉండిపోయింది. ఓకే, నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి అంటే ఏంటమ్మా? పోరాడుతున్నాయి, ఇల్లు కట్టుకొని గృహం ఏర్పరచుకున్నాయి. నారదుడు ఏదైతే చెప్పాడో అన్ని లక్షణాలు గలటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నారా అంటే అవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇటువంటి వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అని. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజుడు శిష్యులు వెంట నడుస్తున్నాడు. తమసా నది మంచి వారి మనసు వరే స్వచ్ఛంగా ఉంది. ఇక్కడ ఏ నది వచ్చిందమ్మా? ఫస్ట్ తమసా నది. తమసా నది. ఓకే, తమసాన నది. నది పేరు. ఫస్ట్ ఈ నదికి స్నానం చేయడానికి శిష్యులతో బయలుదేరడం జరిగింది. ఎవరు? వాల్మీకి. అన్ని ఏ గుర్తుకొస్తున్నాయి? గుర్తుకొస్తున్నాయమ్మా? ఏదైతే నారద మహర్షి చెప్పాడో ఆ నారద మహర్షి చెప్పినటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒక్కసారి ఫస్ట్ పార్ట్ చదువుకుందాం.
इसके कवि के बारे में जानकारी दी है बेटा पिछले कक्षा में। और एक बार सुनो, डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। रामधारी सिंह दिनकर कौन सा कवियों में एक है? हिंदी कवियों में एक है। इनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ तथा निधन सन 1974 में हुआ। इनका जन्म कब हुआ? 1908 में बिहार के मुंगेर में हुआ तथा इनका मृत्यु कब हुआ? 1974। इनका जन्म, कवि का जन्म कब हुआ बेटा? 1908। 1908। इनका मृत्यु 1974, 1974, 98। कौन सा गांव में जन्म हुआ? जन्मस्थल, जन्मस्थल कहाँ है बेटा? जन्मस्थल बिहार के मुंगेर गांव में हुआ। मुंगेर गांव में इनका जन्म हुआ। इनका निधन 1974 में हुआ। इन्हें हिंदी का राष्ट्रकवि भी माना जाता है। उर्वशी कृति को इनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है। इसमें क्या है बेटा? किसके बारे में है? श्रेम के बारे में है। विषय प्रवेश, मेहनत ही सफलता का कुंजी है। मेहनत बोले तो क्या है? हार्ड वर्क। मेहनत बोले तो क्या है? हार्ड वर्क। मेहनत, हार्ड वर्क। सफलता बोले तो सक्सेस। सफलता बोले तो सक्सेस। सक्सेस। और कुंजी, कुंजी बोले तो की। मेहनत ही सफलता की कुंजी है। बोले तो मेहनत बोले तो हार्डवर्क, सफलता बोले तो सक्सेस, कुंजी बोले तो की। मेहनत ही सफलता का कुंजी। हमारा सफलता का कुंजी क्या है? हमारा हाथ में चाहे हार्डवर्क करे तो सभी हमको प्राप्त हो सकता है। हार्डवर्क नहीं करके हमारा पास ही हम क्या करते हैं? पढ़ाई का समय भगवान को प्रार्थना करें तो सब मिल जाता? नहीं मिल जाता। हमारा तरफ से भी काम करना, हम थोड़ा प्रयत्न करना, ऊपर भगवान देख लेते। मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता। मेहनत करने वाला, हार्डवर्क करने वाला कभी भी नहीं हारते, कभी भी हमेशा जीतते। वह हमेशा सफल होता है, हमेशा सक्सेस हो जाता। हमेशा बोले तो ऑलवेज। हमेशा मीन्स ऑलवेज। ऑलवेज एवरी टाइम हार्डवर्क करने वाला सभी भी सफल पा जाता। क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है। हमारा काल्पनिक, हम स्वप्न देखते हैं ना, स्वप्न में हम ऐसा होना है, उन्नत शिखर पाने के लिए हम क्या करना? हार्डवर्क करें तो उन्नत शिखर पाते। हम अच्छा मार्क्स, अच्छा अंक प्राप्त करके अच्छा प्रथम श्रेणी में पास होने के बाद और जब भी जल्द मिल जाता, अच्छा पढ़े तो अच्छा ही, पढ़ाई में भी, काम पर भी, इसमें भी अच्छा मेहनत करें तो हम सक्सेस, सफलता प्राप्त कर सकते हैं। इसके कण कण के पीछे उसी का श्रम है, इसीलिए इसका कण कण के पीछे इसका श्रम है, इसीलिए ये वही कण कण का अधिकारी है। वही कौन है? श्रम करने वाला कण कण का अधिकारी है। अब पढ़ने चलेंगे कविता। देखो, एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। क्या बोल रहे हैं इसमें रामधारी सिंह दिनकर? एक मनुष्य संचित करता है। एक मनुष्य, मनुष्य बोले तो मनुष्य, संचित करना, इकट्ठा करना, संचित करना, इकट्ठा करना। संचित बोले तो इकट्ठा, इकट्ठा करना। संचित करना बोले तो इकट्ठा करना। अर्थ पाप के, धन दौलत, अर्थ बोले तो धन दौलत, पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चाल से। क्या बोल रहे इसमें? एक मनुष्य संचित करता है, एक मनुष्य पाप के बल से क्या करता? धन इकट्ठा करता, धन इकट्ठा करता है। करके क्या करता? कि एक मनुष्य पाप के बल से धन इकट्ठा करता है, एक अच्छा पुण्य से एक अच्छा काम करके उन्नति कर पाते। एक पाप से
हम देखते ना ये दुनिया में कैसा है, एक एक पाप से करते हैं, एक एक अच्छा काम करके, श्रम करके, मेहनत करके इकट्ठा कर लेता धन। दूसरा क्या करते हैं, पाप से धन को इकट्ठा करता है, तो इसे भाग्यवान के चाल पर भोगता है। इसे कौन लेते हैं, उनका भागस्याम है, हम भागीदार है बोल के दूसरा इनका धन भोगता है। यही इस कविता का मतलब है। एक मनुष्य संचित करता है, एक मनुष्य इकट्ठा करता है धन को। अर्थ पाप के बल से, पाप के बल से धन इकट्ठा करता है और भोगता उसे दूसरा, दूसरा उनको भोगता, उन्होंने भागीदार है बोल के, भागस्वामी है बोल के दूसरा भोगता है। भाग्यवाद के चाल से, धोखा से, किस्मत वाले। भाग्य कैसा रहता बेटा, भाग्य बोले तो अदृष्ट, लकी, अपॉर्चुनिटी। कैसा आता भाग्य, भाग्य और कर्म श्रेष्ठ मानते हैं। भाग्य कैसा रहता, सभी को भाग्य खुल जाता है एक बार और फट जाता। भाग्य आए तो कैसा रहता, बहुत सुख रहता, बहुत धन आते, सब सुख हमारे पास आ जाता है, हम आनंद से रहता है, सभी इसको सम्मान करता है, सभी प्राप्त कर सकते। धन है तो सभी प्राप्त कर सकते ना, सभी प्राप्त कर सकते, सुख रहता, जीवन सुखमय रहता, सभी उसको सम्मान करते, आदर करते। सेकंड, नर समाज का भाग्य एक है, नर समाज का भाग्य एक है, वहाँ से वहाँ भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनित नभुतल। इसमें क्या बोल रहे रामधारी सिंह दिनकर, नर समाज का भाग्य एक ही है, क्या है, श्रम और भुजबल। नर समाज का भाग्य एक ही है, वहाँ है श्रम, वहाँ भुजबल है। क्या बोल रहे, श्रम और भुजबल के महत्व के बारे में बताते हुए, इसमें किसके बारे में बताया, श्रम और भुजबल के बारे में बताया। जो परिश्रम से है उनके सामने पृथ्वी, आकाश, पाताल सभी विनय पूर्वक नतमस्तक यानी सूर्य झुकाते हैं। क्या बोल रहे इसमें, नर समाज का भाग्य एक है, वहाँ श्रेम वहाँ भुजबल है। और श्रेम और भुजबल के महत्व के बारे में रामधारी सिंह बताते हुए कहते हैं कि भाग्य समाज में मनुष्य का काम है श्रम करना। मनुष्य का काम क्या है, श्रम करना। हम हमेशा श्रम करते, किसके लिए करते, धन के लिए श्रम करते, इकट्ठा करना। सभी को कहाँ में जाओ, पैसे से ही काम रहेगा, है ना। पैसे है तो, धन है तो सभी सुख प्राप्त हो जाता, सभी को सुख प्राप्त हो जाता, सम्मान भी मिलता। श्रम करना, समाज में मनुष्य का क्या काम है, श्रम करना। श्रम करना, जो परिश्रम करते हैं उनके सामने, जो परिश्रम करते हैं, परिश्रम बोले तो भी मेहनत, हार्डवर्क करे तो उनके सामने क्या होता, पृथ्वी, पृथ्वी बोले तो धरती, आकाश, आकाश आसमान, आसमान कहते स्काई, पाताल सभी विनय पूर्वक नतमस्तक, नतमस्तक बोले तो क्या है, नतमस्तक बोले तो सिर झुकाते, हमारे सामने सिर झुकाते हैं बोल के कवि बोल रहे। क्यों, श्रम और भुजबल के महत्व बारे में बताते हुए एक कविता में समाज में मनुष्य का काम क्या है, श्रम करना। श्रम करना, जो परिश्रम करते हैं उनके सामने पृथ्वी, आकाश, पाताल नतमस्तक करते हैं। नतमस्तक बोले तो सिर झुकाते हैं। नर समाज का भाग्य एक है, वहाँ श्रम वहाँ भुजबल है, जिसके सम्मुख झुकी हुई है पृथ्वी विनित नभुतल है। इसमें श्रम और भुजबल के बारे में बताया। जिसने श्रम चल दिया उसे पीछे मत रह जाने दो, जिसने श्रम चल दिया उसे पीछे मत रह जाने दो, विजीती प्रकृति से पहले उसको सुख पाने दो। क्या बोले इसमें, श्रमिक को क्या बोले, प्रजाति देने के लिए प्राथमिकता श्रम को, जिसने श्रम चल दिया उसे पीछे मत रह जाने दो। खूब श्रम करे, परिश्रम करे, उनको पीछे नहीं जाने देना, उनको पहले स्थान देना, फर्स्ट प्लेस देना, उनको प्राथमिकता देने के लिए कहा है।
वे कहते हैं कि जिसने श्रम किया है वही सबसे पहले सुख पाने की अधिकारी है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। कौन श्रमांजल दिया उनको पीछे मत जाने देना, उनको पहले रखना। विजित प्रकृति से पहले उसकी सुख पाने दो। पहले प्रकृति का उन्हें कभी पीछे नहीं रहने देना चाहिए। उनका पहले सुख पाने का अधिकारी कौन है? श्रम करने वाला। सुख पाने का अधिकारी कौन है? श्रम करने वाला। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यस्ता उसको सुख पाने दो। बोले तो क्या बोले इसमें? श्रमिक के प्राथमिकता देने के लिए कहा है। वे कहते हैं कि जिसने श्रम किया है उसको पीछे नहीं रहना देना, उसको पहले स्थान देना। श्रम का अधिकारी पहले कौन है? सबसे पहले सुख पाने का अधिकारी कौन है? श्रमिक जीवी है। चौथा, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। क्या बोले इसमें? जो कुछ न्यस्त प्रकृति में है, प्रकृति में है जो नस्त, धर्मराज को संबोधित किया। इसमें वे कहते हैं कि धर्मराज इस प्रकृति में भगवान ने जो कुछ भी दिया है उसे स्वीकार करना चाहिए। भगवान क्या दिए वो स्वीकार करना। यहाँ केवल मनुष्य मात्र के लिए ही आई है, ये केवल मनुष्य के लिए आई है। भगवान कौन सा दिए तो वो स्वीकार करना। हम प्रकृति के हर कण का भोगने वाला अधिकारी कौन है बेटा? परिश्रमी लोग हैं। भोगने वाला, प्रकृति की भोगने वाला अधिकारी कौन है? जन जन है। जन जन बोले तो परिश्रम करने वाला, परिश्रम करने वाला, परिश्रम करने वाला कण कण का अधिकारी है उनके बताया। मेहनत ही सफलता का कुंजी है। और एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से। और एक बार देखो बेटा पोएम्स, एक बार और एक बार एक्सप्लेन करते। एक बार देखो, एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चाल से। इसमें क्या बोल रहे हैं? श्रम के बारे में। इसके पाप के बल से धन इकट्ठा करता है, एक पुण्य से करता है, एक पाप से इकट्ठा करता है। इकट्ठा करके क्या करते हैं? धन इकट्ठा करते हैं, दूसरे भाग्यवाद के चाल से उसे भोगते हैं। नर समाज का भाग्य एक है, वहाँ श्रम वहाँ भुजबल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नवतल है। क्या बोल रहे हैं इसमें? श्रम और भुजबल के महत्व के बारे में बताया है। समाज में मनुष्य का काम है श्रम करना। श्रम करना है। जो परिश्रम करता है उनके सामने पृथ्वी, आकाश, पाताल सभी विनय पूर्वक नतमस्तक करते हैं। नतमस्तक का यानी क्या है? सिर झुकाते हैं। थर्ड पोएम क्या है? जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो। इसमें क्या बोल रहे? श्रमिक को प्राथमिकता देने के लिए कहा है। श्रम करने वालों को पीछे नहीं करना, पीछे नहीं करना, उसको प्राथमिकता देना। सबसे पहले सुख पाने का अधिकारी है, उसे सभी पीछे नहीं रखे देना चाहिए उनके कहा। जो कुछ नष्ट प्रकृति में है वहाँ मनुष्य मात्र का धन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। क्या बोले इसमें? धर्मराज को संबोधित किया। वे कहते हैं कि ये धर्मराज, इस प्रकृति में भगवान ने जो कुछ भी दिया है उसे स्वीकार करना चाहिए। यहाँ केवल मनुष्य मात्र के लिए ही आई है, मनुष्य मात्र के लिए ही उचित है। प्रकृति के हर कण का भोगने का अधिकार कौन है? परिश्रमी लोग ही है। इसलिए रामधारी सिंह दिनकर क्या कहा रहा है इसमें? कण कण का अधिकारी कौन है? श्रमिक लोग हैं। मेहनत करने वाला को पीछे नहीं हटाना, उनको प्राथमिकता देना। क्यों बोले तो श्रम करने वाला ही पहले उसको प्रथम रखना, पीछे नहीं हटाना। उस कण कण का अधिकारी उनका है, जन जन का है, सभी का है। प्रकृति की संपदा किसका है? सभी जन का है। आज का होमवर्क बेटा लेसन रीड बेटा।
Lesson 4. Learn. Seema, after finishing of this 4th unit B reading, I am going to continue the C reading a tribute. This unit is totally covered with the film and the film industry. And here a tribute, it was one of these, and it was I am going to read out this lesson. The Indian film industry has completed 100 years in the year 2013. It is a fitting tribute to the world of cinema to recollect our favorite films, producers, directors, actors and music and art directors. In 2013, they completed our Telugu industry 100 years and they celebrated with all the producers, music directors and actors and all the favorite films. In the favorite films, those who are having the good people, they collected the people and they celebrated in 2013 a 100 years program of many great producers, directors and artists. Savitri is one such prestigious artist. Ever since she was 8, she enlisted interest in learning dance. Later, she associated herself with the theatre. She formed a theatre organization as well. She had little difficulty in entering the film field. When Savitri was 12, she was offered a role in the film Agni Pariksha, but was finally dropped as she looked too young for the role. What happened? This is the title about the actress Savitri. What happened? Telugu audience are very proud of many great producers, directors and artists, and in that Savitri is one of such prestigious artists. Ever since she was 8, when she was entering into the film industry, how much she was having the age mark? Only 8 years, and she was interested in learning dance. Later she associated herself with the theatre and afterwards she formed the organization as well, and she had little deficiency in the entering the film field. When Savitri was 12, she was the age of how many years mark? 12 years. She entered into the film. What is that film? Agni Pariksha, but she did not suit for that character because she was very young, like child she was looking, and she dropped in the middle of the film. She was given a song sequence, Ranante Ranu Ranu in Patala Bhairavi. Savitri's part in it was brief, but the effect of her performance was considerable. Her expressions were beautiful. A lot of filmmakers recognized a potential artist in her. Here, later after this, she given a song sequence, Ranante Rani Ranu, and she was given the Patala Bhairavi, a Savitri's part, and she was filled with effect for her performance, whatever, it was a considerable. A lot of filmmakers recognized a potential artist in her. As a result, she was elevated to the role of a heroine by the noted director L.V. Prasad in the film Samsaram in 1980. In which film she was acted first? Samsaram. When it was 1950. On the set she was nervous. She had to repeat many takes and this proved a setback for her. The role was given to someone else and she was given a small role of less import. She was frightened because it was the first film in the Samsaram. It was held in the year 1950 and she taken away from that role and she was given to the another small role and she was very upset and of less import and less amount she was given. In the film Devadasu, which film? Devadasu. In which year it was taken? 1953. One of the best particularism
lovers. She coined Devada's love and the role of a rich man's wife. Marvelously, Savitri left her mark in his evergreen Telugu classics. In this film, Devadasu, she was acted with the Sarat Chandra, and in this Devadasu, Parvati comes alive in Savitri, and she was acted with the curly hair. In the Savitri, how she was curly hair in the front was, and dark black eyes will be there, and she will look very innocent face, and she was very marvelous, and she acted as a rich man's wife in this character. In this Devadasu, rich man wife, she acted like that, and she given the role very perfectly. Savitri established her credentials with Agandi 1955. She gave an exceptionally brilliant performance as a woman forced to marry a mentally retarded person, ANR. She nurses him back to health. She also teaches a lesson to her in laws, who comes back against her husband. In Vijma Agandi in 1955, she was given the character as brilliant performance because of mentally retarded person. ANR was in this film, he was a mentally retarded person. With that person, she used to take him and she nurses him back to him same health, and she also teaches a lesson to her in Ila's house. Savitri captured the audiences with her charm and magnificent acting. She was able to convey a wide range of feelings through her expressive eyes. Her mischievous look, it captures anyone. The look of fake anger provokes the look filled with real anger, persists the heart. The look of passion while waiting for her lover. The pain-filled look when her love fails. The confident look that seems ready to face any situation. All these myriad emotions are hidden in her eyes. The dimensions are endless and pages can be filled to describe the magic spell of her eyes. In one of the picture, she given the expressive eyes and she was having the feelings how to do the dialogues. And she captures anything, fake hunger, and she looks very precious heart. And while waiting for her lover, the pain filled with the heart and confident look that seems to ready to face any situation. And all the emotions hidden in her eyes. With the help of the eyes only, she used to manage how the emotions will be and how the situation will be. When it was going to laugh, how the eyes should be, and when it was going to the emotional scene, how the eyes should look like. Like that she was going to practice. Savitri's amazing talent was in full form in Misamma, a hit comedy that established Savitri's place firmly as a star. Mary in the film comes into an agreement with a Hindu youth, Nandamuni Taraka Ramarao, NTR, to pretend as a couple in order to get a job in a school. Mary was a Christian to the core, whereas Rao was a tolerant Hindu. What results in a 3-hour pure comedy for the audience. This was the film which was Misamma. It was a comedy picture and it was taken with Savitri and also Nandamuni Taraka Ramarao, and it was a couple and they used to get a job in a school, and Mary was a Christian to the core, whereas Rao NTR was a tolerant Hindu. He was a pure Hindu and she was a Christian lady. It was taken. What results in a 3-hour pure comedy? It was a very pure comedy picture for all the audience. Savitri
main role and she was acting as a Sasireka, and it was a remarkable film in the Telugu culture, and Savitri plays a role of Maya, not Priya, and Sasireka as a Gatotkacha, one of the persons. The theatre knocks with laughter when Lakshmana's Kumara Relangi is teased by Maya Sasireka. She switches from the feminine to the masculine in the twinkling of an eye, and needless to say, a female artist displaying masculine level qualities with a club in hand has no parallel. The theatre laughs with the Lakshmana Kumara Relangi. He was a very old person and teased by Maya, Miss Sasireka. It was a familiar but mingling with the needless to say, a female artist displaying masculine diamond qualities with a club of hand has no parallel. Savitri gets totally involved in whatever role she plays. Chivaraku Migilindi is one such film. She played the role of a nurse in a physiotherapy ward. In a particular cell, the nurse has a nervous breakdown and cries uncontrollably. The shot was over, cut. The director said, but Savitri, who played the role, could not stop crying. Everyone in the set had to run to her and specify her. The film became a milestone in her career. Here, one of the film, she was acting, so how the acting was not, she was totally impressed in that acting only. And Chivaraku Migilindi, in that play, she was acting as a nurse. And in that, the director was saying that he was saying to stop, cut. He was saying, but also she was crying very enthusiastically because totally she was engrossed in that character. For that purpose, she was crying, and all the people, those who are working beside of the set, they went away and they catched her. What happened is that much scene, that much influence she was having. It was a milestone to her career. Savitri was awarded the title Mahanati, the Supreme Artist. She also received the Presidential Award for her performance in Chivaraku Migilindi, the magnum opus of Savitri. She was the recipient of Kalaimanmani and Nadigaya Tilaka from Tamil film industry. Savitri had nearly 300 films in her credit. How many films she was taken, ma'am? 300 films. Her career was nearly 30 years long. She was equally admired by Telugu and Tamil film lovers. She also acted in a few Kannada and Hindi films. She had a loyal share of films when she was at the zenith of her career. Her passion for films was so strong that she directed and produced a few films in spite of certain adversities. She was acted in 30 films in Telugu and also in the Tamil, and she was acted some of the films in Kannada and as well as in the Hindi, and she was having the Mahanati award also. She was identified. Now, Savitri was a human artist. She was generous to the people who were in need. Once she donated all the jewelry she was wearing to the Prime Minister's fund. Her rise as a star was like a meteor. She left the world in 1981 when she was lifted in 1981, leaving an unique and unsurpassed legacy behind her. She was a human artist. When she donated all the jewelry she was wearing to the Prime Minister fund, because so many help people will be needed, and she was living here from 1981. Savitri is no more, but she is among us with her unforgettable roles. Her versatility lies on and on and on. She is no more now, but all the films which was taken from her, it was unremarkable, unforgettable. Paying tribute to her, the director and producer Dasari Narayan Rao said, what he was said, ma'am? Many artists are forgotten soon after the death, but it was not so with Savitri. She will be remembered as long as celluloid lives on. This he was said. Who said, ma'am? Dasari Narayan Rao said, all
life due to their range of themes. They encompass human lives and passions in their full diversity. What is cinema? It is a fiction or a reality. Many people say many things, but Savitri gave a different definition. She said cinema is life. Cinema is internal, so cinema because life runs through it. And Savitri is internal since she gave that life to cinema. Whenever she entered into the 8 years and she entered from 12 years in the film. And at last she was saying that it was the life in the cinema. Cinema is a life and life is internal. And so cinema because life runs. And Savitri is internal since she gave that life to cinema. Whatever the life she was there, totally she handed over to cinema field. This is about the tribute, the Savitri Ma. She was a very good artist. Whenever you are going to see, observe her in any films, you observe the eyes and the face, how the clarity will be there. When it was the crying scene, she will be very impressed in that and she used to say, and the dialogues also very good. And after finishing this lesson, here some meanings are there, just I am going to read out. Magnum opus, the greatest work. 16 Anna's Telugu laws, an expression which means a perfect Telugu girl. Lion's share, a major portion or part. Zinth, peak. This was the lesson and this the 4th unit was totally completed. If you are having any doubts, you can clarify in the Zoom class. Up to this, read out these lessons and also the meanings and questions, the grammar part, whatever is there in this unit.